begin. ప్లేయర్స్ ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టే మంచి ప్రాక్టీస్ దొరికిందబ్బా అందరికీ. మీలో ఏమన్నా ప్లస్లో మైనస్లో ఉంటే అంతా ఈ 3 మ్యాచ్లోనే సరిదిద్దుకోండా, లేదంటే టీంలో ప్లేస్ లేకుండా చేస్తాను. మళ్ళీ నా మీద బాధపడతాండ. T20 ఎలాగూ సంక నాకించేశారు, ఇంకొండే ఈ వన్డేలైనా గెలవండి. ఇప్పటికే పరువు అంతా పోయిందే. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఈ వన్డే పోయిందనుకో మీకు అందరికీ కాన్ఫిడెన్స్ దొబ్బుద్ది. తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కాదు కదా, నెత్తి మీద టోపీ కూడా గెలవలేరు. ఏదో ఒకటి చేయండి స్వామి. ఏందయ్యా కోహ్లీ టీంలో లేకపోతే నువ్వు ఉంటే జర వన్డేకి కలొచ్చేది. అవునా నిజమా? నువ్వు లేక వన్డే మొత్తం నీరసంగా అయ్యిందయ్యా. సరే కుదురుకొని అవుతారా? మేమైతే బౌలింగ్ వెళ్తున్నాం. ఒరే ఓపెనర్లో T20 లాగా కాకుండా కొంచెం స్టాండింగ్ ఇచ్చి ఆడండ్రా. మనకి రన్స్ కంటే కూడా స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంటికి పునాది, బండికి డీజిల్, ఫోన్కి ఛార్జింగ్ ఎంత ఇంపార్టెంటో వన్డేకి స్టాండింగ్ అంత ఇంపార్టెంట్ రా అయ్యా. 15 ఓవర్ల వరకైనా వికెట్ లేకుండా ఆడండి, తర్వాత చూద్దాం. అనియా మాటల్లో అయితే చెప్పాం కానీ చేసి చూపెడతాం. మొన్నటిదాకా పిచ్చులు అయితే అస్సలు అర్థమైతలేవు, ఇప్పుడు అర్థమవుతున్నాయిగా. బ్యాటింగ్ ఎట్లా ఉంటుందో చూపెడతా. ఏందయ్యా హర్షిత్ రానా గంభీరన్న చెప్పిండని టీంలోకి అయితే తీసుకున్నా. ఒక్క ఓవర్లో ఎవరైనా 26 పరుగులు ఇస్తారయ్యా. పోనీ ఇదేమైనా T20నా వన్డే ఆయే. జర చూసే బౌలింగ్ అన్నగారండి. నా నేర్చేను ఆడపిచ్చేసినా బాధ ఎత్తున్నాడు. మరి ఇంకో ఓవర్ నుండి మంచిగా ఎత్తానులే. డెక్కెట్టు ఊరికైనా అవుట్ చేపిస్తే కదరా పాపిష్టం ఉండవు కొడక. వన్డే T20 లాగా ఆడి స్కోర్ నువ్వు 300 400 కొడదామని ట్రై చేస్తే ఎట్ట తగులుకునిండి అవేంద్రా. మెక్కల్లమన్నా చూసినట్లయితే మనం వన్డేలోనూ టెస్ట్లోనూ మంచి ఫామ్లో ఉన్నాము. ఈ మధ్య సౌత్ ఆఫ్రికా లీగ్లో T20లో కూడా మంచి ఫామ్లోనే చూపించాము. ఈ అవకాశం మీరు ఇచ్చారు, రెచ్చిపోయి సెంచరీ చేసి తిరిగి వస్తాను. అనియా వన్డేలో ఫస్ట్ వికెట్ తీసేసినాను. ఇంకా నా స్పిన్ ఎవరు ఆపలేరయ్యా. చూస్తూనే ఉండండి. 5 వికెట్లు తీయకుండా అయితే గ్రౌండ్ వదిలిపోను. అరే జైస్వాలు ఏదో చేతులకి స్ప్రింగ్ ఏమైనా పెట్టుకున్నావా ఏంది? నువ్వు పోయే బాల్ ని చేతిలోకి తీసుకొచ్చినావు. మరి అస్సలు నమ్మబుద్ధి కావట్లేదురా భయ్. మంచి క్యాచ్ పట్టినావు అనియా. ఒక్కటే ఓవర్లో డబల్ దమాగా తీసినాం. ఎట్టుంది మన దెబ్బ? మస్తు గుందులే. ఇంకా కూడా వికెట్లు తీస్తూనే ఉంటా. నాకు మండేది ఇద్దడే జగన్ నెట్టెలు తట్టొచ్చి నన్ను అవుట్ చేస్తూనే ఉంటాడు. నేను అక్కడేమో సెంచరీ చేస్తానని మాటిచ్చొచ్చిన. ఇక్కడ చూస్తేనేమో నేను 20 కూడా కొట్టకుండా అవుట్ అయిపోయాను. నేను ఇప్పుడు నేరుగా మా మెక్కల మన దగ్గరికి వెళ్ళాను అనుకో, ఇలా చవ్వానికి ఎర్రగా కాల్చిన పెర్ర మీద వాత పెడతాడు. నేను ఇటు నుండి ఇటు దొబ్బేస్తాను. మరి అరే బై కెప్టెన్సీ చెయ్యాలా బ్యాటింగ్ చెయ్యాలా ఏందో నాకైతే అర్థం కాలే. ఎట్టకేలకు హాఫ్ సెంచరీ అయితే చేసిన, దీన్ని సెంచరీ చేసి చూపించాలి. మరి ఎలా ఉందిరా ఈ బాపు జిద్దబ్బా? ఆయనకు అద్దాలుంటే నాకు అద్దాలు లేవు. మిగిలినంత సేమ్ టు సేమ్ అనుకో నేను సాధించే తీరుతాం. బోబే 18 ఏళ్ళుగా కప్పు కొట్టలేదంటే వాళ్ళు ఎంత దరిద్రులు. ఇప్పుడు ఆ దరిద్రులో నేను ఒక నందుకే నా బ్యాటింగ్ ఇట్లా తగలేడింది. మరి అనియా 3వ వికెట్. మరి సాయంత్రం పాటికి అన్ని అరేంజ్ చేయండి, దుమ్ము దులిపేద్దాం. అయ్యో లివింగ్ స్టోన్ ఊరికేనే ఆర్సీబీ మీద నోరు పారేసి కాక ನಾನು కూడా ఆర్సీబీ కాదేటి సెంచరీ చేసినా చూడు. మరి ఆ సాల్టన్ అయితేను మరీ ఫాస్ట్ గా ఆడేసి T20 ఆడేసిండు వన్డేలో. ఊరికి ఆర్సీబీకి అనవాక మెక్కలమన్న హాఫ్ సెంచరీ అయితే చేసినాను. సెంచరీ కూడా ట్రై చేస్తా. వెనకాల ఎవ్వరూ సపోర్ట్ ఇస్తలేదు. అరే ఇండియాకి వికెట్ కావాల్సిన టైంలో ఏ ప్లేస్ లో అయినా ఏ ఫార్మాట్ లో అయినా ఒక పులి బిడ్డ వస్తాడరా, అది నేనే. పో పక్కకెళ్ళిపో, కనిపించకుండా వెళ్ళిపో. అరే టీం అంతా వెళ్ళిపోయారు, ఇంకా స్కోర్ పెరగదు అనుకున్నారా? ఆ టీంలో మీకు కనిపించిన హార్డ్ హిట్టర్ ఉంటారా, నేనే. కొడితే 6లే. అందరూ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారబ్బా. కార్తీక్ పాండ్యా వికెట్ లేదా ఆయన నువ్వేం బాధపడదులే, బ్యాటింగ్ ఆడేస్తాను అర్థమైంది. కానీ నీ వరకు కూడా బ్యాటింగ్ రావద్దు. అంత స్పీడ్ గా అంత స్టాండర్డ్ గా ఆడి విన్ అయ్యి వచ్చేయాలి. ఏమంటారు? ఆడి విన్ అయ్యి వచ్చేయాలి. అలాగే ఆయా T20 సిరీస్ పాయా.
ఫస్ట్ వన్డే పోయా. 300 కొట్టే పిచ్చి మీద 250 కూడా కొట్టలేదు కదరా పాపర్ ముడా కొడకల్లారా. ఒక్కడైనా స్టాండింగ్ ఇచ్చారా? ఇద్దరు ఆర్సీజీలో ఒక్కడ 40, ముగ్గురు పోతే ఇంకా 8 మంది. దాంట్లో ఇద్దరు బౌలర్లు తీసేస్తే 6 మంది. ఆ ఏమి నంబర్ 6 ప్రతివర్తల్లాగా పోయే బౌలింగ్ అన్న జాతిగా ఇస్తావండ. జైస్వాలు ఇంత చండాలంగా ఆరం గ్రేటం ఇచ్చినావు, చేసేది ఏముంది గానే. అయ్య బాబోయ్, ఒకప్పుడు ఎట్టా షాట్లాడే ఉంది. షార్ట్ పిచ్ బాల్ ని మొత్తం క్రౌడ్ లో పంపేవాడిని. ఏం చేశారా నా బ్యాటింగ్ టెక్నిక్ ని మొత్తం ఇక్కడ వెళ్ళేసి క్యాచ్లు వస్తున్నాయి. ఆస్ట్రేలియాలో నాశనమైన ఫామ్ ఇంకా అట్టర్ ఫ్లాప్ లోనే కొనసాగుతుంది. ఇది ఎప్పుడు టచ్ లోకి వస్తుందో ఏంటో. నా పేరు అయ్యర్, నాకు ఇంకో పేరు కూడా ఉంది, మెంటల్ మాస్. అవునా నిజమా? ఫార్మాట్ ఏదైనా సంబంధం లేకుండా సాగు కొట్టడమే నా స్టైల్. నా స్పీడ్ చూస్తుంటే ఇంకొక 15 ఓవర్లో మ్యాచ్ ఫినిష్ అయిపోద్ది. త్వరగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి చాటింగ్ చేసుకోవాలి. ఈయన ఆడే స్పీడ్ తోటి 15 ఓవర్లకి మ్యాచ్ ముగిచ్చేస్తాడంట. మరి మేము గాజులు దొరుకున్నాం కూర్చున్నాం. మరి మిగతా వాళ్ళ పంపించు, ఎట్టో ఒకటి అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం. మరి ఏంటి షాక్ అయ్యారా? ప్లేస్ నాది కాదు, కానీ బలవంతంగా తీసుకున్నా. ఎందుకంటే ప్రెజర్ ఉన్నప్పుడు బ్యాటింగ్ పంపించి ఆడమంటే అస్సలు ఆడలేను. ఇప్పుడు ఎలాగో విన్ అయ్యే మ్యాచ్, ప్రెజర్ అస్సలు లేదు, కావాల్సినంత స్వేచ్ఛగా ఆడొచ్చు. బ్రిటిష్ బౌలర్లు అరే ఇంగ్లీష్ బౌలర్స్, నా పేరేంటో తెలుసా? ప్రిన్స్ బోల్తే. మా సారా టెండూల్కర్ కోసమైనా సెంచరీ కొడతాను రా. అరే బ్రిటిష్ వాళ్ళు, మా తాత గాంధీ శాంతియుతంగా మీతో స్వాతంత్ర పోరాటం చేశాడు. మనం అంత శాంతిగా చేయం, చాలా రఫ్గా చేస్తాం. ఎలా ఇచ్చే స్ట్రోక్ ఆల్మోస్ట్ మేము విన్నురా బై. మీది బౌలర్లు కూడా బ్యాటింగ్ ఇట్టా చేస్తే మేము ఏడా విన్ అవుతాం బై. ఏదో బౌలింగ్ చేసినందుకు ఒక వికెట్ బి ఇచ్చినాం, జర్ర సంతోషం. ఇక మూటముడి సర్దుకొని పోవయ్యా మోడర్న్ గాంధీ. క్లాసికల్ గా ఫినిషింగ్ టచ్ ఇద్దామంటే వచ్చినంత స్పీడ్ తోనే వెనక్కి పంపేశారు. ఏందయ్యా మీరు? అస్సలు నచ్చలేదు మీరు, మీ తీరు. స్కోర్ ఏమైనా 200 నుండి గెలిచేసే మూమెంట్ ఉందా మీకు? వచ్చిన అంతే వేగంగా వెనక్కి పంపేశారు. మీ ఆత్రంలో నా మూత్రం. అయ్యయ్యో, జస్ట్ లో సెంచరీ మిస్. మా సారా పాప ఏమనుకుంటుందో ఏంటో. సారీ పాప, నెక్స్ట్ మ్యాచ్ సెంచరీ ట్రై చేస్తానే. మ్యాచ్ మొత్తము ఫెంటాస్టిక్ గా సాగింది. అన్ఎక్స్పెక్టెడ్ విషయము, మన నేటి బాబు ఆ సెంచరీ. శబ్బాష్ నేటి బాబు, భలే ఆడినావు. భలే అంటే భలే ఆడినావు. రెండవది రోహిత్ ఫాము. రోహిత్ తాగి ఆడామనుకో, ఫాము పోతే క్యాప్టెన్సీ కూడా బొక్క పడదు. కొంచెం చూసుకున్నాను ఆయన. నెక్స్ట్ మ్యాచ్ అయినా ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ 4000 ఇస్తారంటరా. ఏ టెన్షన్ లేకుండా పెన్షన్ తీసుకొని బతకచ్చు మీ కోచింగ్ ఇచ్చే బదులు. నెక్స్ట్ మ్యాచ్ నాకు సాకులే చెప్పి ఓడిపోయారనుకో, అట్టే ఆంధ్రప్రదేశ్ పోయి పెన్షన్ అప్లై చేసుకుంటా. మళ్ళీ మీ కర్మ ఏడన్నా సావండ. టాటా కథం, బై బై.